ప్రభు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే దేవుడు నగరాన్ని ప్రభావితం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నోట నుంచి ఒక మాట వచ్చింది అంటే ఆ మాట వెనక్కిపోదు, ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. అనంతపురం నగరము, అనంతపురము రూపురేఖలు మారిపోబోతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రభుత్వాలు చేయలేనటువంటి కార్యాలను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేయబోతూ ఉంటున్నారు. హల్లెలూయా. రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పట్టు వదలని మొండి విశ్వాసం అన్న అంశాన్ని మనం చాలా కాలంగా పరిశుద్ధాత్మ నడిపింపు చేత మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మరి ఈ మొండి విశ్వాసాన్ని ఎలా ఉపయోగించాలి అన్నటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేస్తూ, ఎవరికి కూడా ₹1 అప్పు ఉండకూడదు, ₹1 లోను కూడా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడని, దేవుని యొక్క చిత్తం గురించి మనం మాట్లాడుతుండగా ప్రభు ఆ ప్రయాణంలో సడన్గా 100 పంట అన్నటువంటి ఒక అంశాన్ని మన దగ్గరికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. నేను యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసేటప్పుడు 100 పంట అన్నటువంటిది నా మనసులో లేదు, కానీ ప్రారంభించిన మధ్యలో ప్రభు వెలిగింపు ఇచ్చాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో 100 పంటను మనము అనుభవించబోతూ ఉన్నాం. హల్లెలూయా. 100 పంటను అనుభవించబోతున్నాం. నాకు చాలా ఇష్టమైనటువంటి దైవజనుడు, కొంతమంది చాలా ఇష్టమైనటువంటి దైవజనులు ఉన్నారు, దైవజనురాళ్ళు ఉన్నారు. వారిలో ఒక గొప్ప దైవజనుడు ఎవరంటే కెన్నెత్ కోప్లాండ్ గారు. ఆయన ఎప్పుడు కూడా వండర్ఫుల్ పర్సన్, చాలా బ్రిలియంట్, అయిన చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి కెన్నెత్ కోప్లాండ్. చాలామంది రేనార్డ్ బాంకే గురించి వింటారు. రేనార్డ్ బాంకే అంటే రేనార్డ్ బాంకేను విమర్శించేవారు ఎవ్వరు ఉండరు. రేనార్డ్ బాంకే అన్నటువంటి దైవజనుడిని విమర్శించేవారు అసలు ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే సువార్థికుడు ఆయన, నిస్వార్థంగా ఎంత పరిచర్య చేశారంటే అసలు ఆల్మోస్ట్ చరిత్రలో ఆయన మరి రక్షణలోనికి నడిపించినట్లుగా ఇంతవరకు ఎవరు నడిపించలేదు చరిత్రలో. సో ఫార్ నౌ, ముందు ఎవరైనా వస్తారో తెలియదు, కానీ ఇంతవరకు రేనార్డ్ బాంకే గారు రక్షణలోనికి నడిపించినంతగా ఇంతవరకు ఎవరు నడిపించారు. ఈనాడు ఆఫ్రికాలో ఎక్కడ చూసినా ఏమంటే లక్షల మంది సంఘాల చేత నిండిపోయి ఉన్నాయి. వాటన్నిటికీ విత్తనాలు ఎవరేసారనుకుంటున్నారు? వాటన్నిటికీ విత్తనాలు ఎవరు ప్రయాసపడ్డారు తెలుసా? రేనార్డ్ బాంకే గారు. ఒక్కడున్నప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు, అంత వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఒక్కడు సేవ చేసుకుంటూ సంవత్సరాల తరబడి, ఎటువంటి ఎదుగుదల లేకుండా కూడా సంవత్సరాల తరబడి కన్సిస్టెంట్గా, స్థిరముగా, మొండిగా ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని అడ్డంకులున్నా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అసలు ఈరోజు చూస్తే, ఈరోజు ఆఫ్రికాలో ఎక్కడ చూసినా పెద్ద సంఘాలు, లక్షల మంది కూడుకొని ఆరాధించే సంఘాలు, వీటన్నిటి వెనకల ప్రయాసం చాలామంది పడి ఉంటారు. వాటిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే రేనార్డ్ బాంకే గారు. రేనార్డ్ బాంకే గారు సువార్థికులు. ఆయనకు సంఘం లేదు. సంఘం ఉంటే సంఘము దశమ భాగాలు ఇచ్చి సంఘ కాపని పోషిస్తుంది. రేనార్డ్ బాంకే గారికి సంఘం లేదు, కానీ ప్రపంచమంతా తిరిగి పరిచయం చేయాలి. రేనార్డ్ బాంకే గారికి ఏమండి ముఖ్యమైనటువంటి స్పాన్సర్, అంటే ఆయనకు ఆర్థిక సహాయం చేసేది ఎవరంటే కెన్నెత్ కోప్లాండ్ గారు. కెన్నెత్ కోప్లాండ్ గారిని ఎవరు పడితే వాడు విమర్శిస్తూ ఉంటారు. ఎవరు పడితే వారు కెన్నెత్ కోప్లాండ్ భలే విమర్శిస్తుంటారు. కానీ ఆయన హృదయం చాలామందికి తెలియదు. ఆయన అసలు రేనార్డ్ బాంకే వెనకలు ఉండేదే ఆయన. రేనార్డ్ బాంకే గారు వెనకలో ఉండి నడిపించేది ఆయన. ఆయనకి ఏరోప్లేన్ ఇచ్చేది కెన్నెత్ కోప్లాండ్ గారు. నా ఏరోప్లేన్ తీసుకొని మొత్తం వాడుకోపోని, మొత్తం ఆయిల్ అంతా ఆయిల్ వేసి ఇచ్చేవాడంట మొత్తం. రేనార్డ్ బాంకేకి ఎప్పుడు ఫైనాన్షియల్ అవసరం ఉన్నా కూడా ఫస్ట్ స్పందించేది కెన్నెత్ కోప్లాండ్ గారు. చాలా గొప్ప దైవజనులు, వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలామంది ఎంత మూర్ఖంగా అంటే ఏమి తెలిసినది వాళ్ళు ఊరికి విమర్శిస్తుంటారు. కెన్నెత్ కోప్లాండ్ గారు చాలా గొప్ప దైవజనులు, చాలా మంచి దైవజనులు. ఆయన అయితే ఎప్పుడు కూడా ఏం చెప్తాడు తెలుసా? 1 గంట సేపు చక్కగా ప్రసంగం చేసి లాస్ట్ ఒకటే మాట అంటాడు ఆయన. ఏమంటాడంటే, నువ్వు నమ్మితే ఇది నీకు జరుగుతుంది, నమ్మకుంటే జరగదు, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతాడంట. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్ టు యూ, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో దేవుని యొక్క మాటలు
మన దగ్గరికి వచ్చినప్పుడు మనము నమ్మేదానికి మనము సిద్ధంగా ఉండాలి, మనము రెడీగా ఉండాలి. సో 100 పంటను ఇస్తానని దేవుడు చెప్పాడు. 100 పంటను మనం ఏ రీతిగా స్వాధీనం చేసుకోగలమో దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఇది మొండి విశ్వాసం. ఈ విశ్వాసం దేనికి ఉపయోగించాలో తెలుసా? మనం విత్తినటువంటి విత్తనానికి 100 మనం పంటను ఏ రీతిగా స్వాధీనం చేసుకోవాలి. సో పరలోక రాజ్యము ఏమండి బలాత్కారుల చేత పట్టబడుచున్నదంట. ఒకవేళ మనము ఈ వాక్యానికి అన్వయించుకుంటే 100 పంటను బలాత్కారులు పట్టుకుంటున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు, ఆక్రమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దే ఆర్ టేకింగ్ ఓవర్ ద 100-fold బ్లెస్సింగ్. 100 బ్లెస్సింగ్ను ఏమండి ఆ బలాత్కారులు వారు స్వాధీనం చేసుకుంటున్నారు. అందరికీ రావడం లేదు, కానీ దేవుడేం పక్షపాతం కాదు. దేవుడు అందరికీ 100 పంటను ఎవరైనా అని చెప్పాడు, ప్రతివాడని చెప్పాడు కదా. ప్రతివాడు ఇహమందు 100 రెట్లు పొందుకుంటారని ప్రతివాడని చెప్పాడు. విచ్చిన ప్రతివారికి దేవుడు 100 పంటను వాగ్దానం చేస్తున్నాడు, కానీ అందరూ 100 పంటను పొందుకోవడం లేదు. సో కారణాలు మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. గడిచినటువంటి వారం కూడా ఒక చక్కటి విషయాన్ని మనం చూసాం. మరి ఈ రోజుతో దేవుని యొక్క చిత్తం అయితే 100 పంట గురించి ముగిస్తాను. ఇప్పటికి ఇది 5వ మెసేజ్. ఇఫ్ యూ వాంట్ టు రీప్ 100-fold హార్వెస్ట్, లిజన్ టు దిస్ మెసేజెస్. ఈ వర్తమానాలు వినండి. ఈ రోజుతో 5 వర్తమానాలు అవుతాయి. 100 పంట వినండి, మీ మనసును నింపుకోండి. యూ షుడ్ హ్యావ్ అ మైండ్ సెట్ ఆఫ్ ఏమంటే 100-fold మైండ్ సెట్ ఉండాలి. 100-fold మైండ్ సెట్ ఉండాలి. ఇది అత్యాశ కాదు, దేవుడు చెప్పిన దానికి స్పందించడమే విశ్వాసం అంటే. వాట్ ఈస్ ఫెయిత్? రెస్పాండింగ్ పాజిటివ్లీ టు వాట్ గాడ్ సెడ్. మనం ఏదో కుక్ చేసుకొని రాలేదండి. ఇది ప్రభు నేను ఇది ఇస్తున్నాను, నాకు 100 ఇవన్నీ మనం చెప్పలేదు. ఆయన చెప్పాడు, ఆయన తన సొంత నోటితో చెప్పాడు. ఆయన చెప్పేదానికి మనము స్పందిస్తే అది అత్యాశ ఎట్లవుతుంది, పేరాశ ఎట్లవుతుంది, ఏమండి ధనాపేక్ష ఎట్లవుతుంది? అది ధనం గురించి మాట్లాడినంత మాత్రాన ధనాపేక్ష కాదండి. డబ్బు గురించి మాట్లాడినంత మాత్రాన ధనాపేక్ష కాదు. సో వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనీ? ఈనాడు క్రీస్తు సంఘంలో డబ్బు గురించి మాట్లాడడానికి చాలామంది భయపడతారు. కొంతమంది ఏం మోమాటం లేకుండా అడిగేస్తారు అన్నమాట. సో ఆ రెండు నేను చేయడం లేదు. హౌ యూ కెన్ బికమ్ రిచ్, నువ్వు ఏ రీతిగా ధనవంతుడు కావాలో నీ కోసం నేను చెబుతూ ఉంటున్నాను. హల్లెలూయా. సో బలాత్కారులు అంట పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. పరలోక రాజ్యంలో ఏముంది? 100-fold బ్లెస్సింగ్ ఉంది. 100 పంటను మొండి విశ్వాసము వాడితేనే స్వాధీనం చేసుకోగలరు. అసలు విశ్వాసం అంటే పాజిటివ్గా స్పందించడం. దేవుడు చెప్పిన దానికి పాజిటివ్గా స్పందించడం. ప్రభు అన్నాడు, నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఈ లోకంలో మీరు ఏమి ఇచ్చినా ఏమి విత్తినా ఈ లోకములోనే 100 పంటను మీరు కోసుకుంటారు. 100 పంటను ఈ లోకంలో కోసుకుంటారు. కాబట్టి 100 పంట అంటే ఏమిటి, తర్వాత ఉదాహరణ, ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు యాక్చువల్గా ఒక ఉదాహరణను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. 100 పంట. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా 100 పంటను నేను విశ్వాసముతో పొందుకొనబోతున్నాను. హల్లెలూయా. సో ఒక లేఖన భాగాన్ని మనం అధ్యయనం చేద్దాం. లెట్ us వాక్ త్రూ సమ్ స్క్రిప్చర్స్. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. ఇందులో కొన్ని చాలా మర్మాలు ఉన్నాయి. ఈ భాగం మీకు తెలిసిందే ఉండవచ్చు, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడబోతున్నాడు. వాక్యాలు ఎక్కడున్నాయి ఏమున్నాయో తెలియడం ఒకటి సరిపోదు. వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యక్షత జ్ఞానము మనకు కావాలి. ఆ వాక్యాన్ని మనము అన్వయించుకోవడం మనకు తెలుసుకోవాలి. సో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇక్కడ చూడండి, దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఆహాబు రాజు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, రాజా నేను చెప్పేంత వరకు వర్షం పడదు అంటున్నాడు. బాగా వినండి, నేను మరలా చెప్పేంత వరకు. ఇప్పుడు దేవుని మాట అంతా ప్రక్కన పెడదాం, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం, తెర వెనకలు పెడదాం. అది ఏలియా ఏమంటున్నాడంటే,
నా మాట ప్రకారము గాక. నా మాట, అందరు చెప్పండి, నా మాట. నా మాట ఏమంటారంటే ఆహాబుతో, ఆహాబు రాజా, నేను పలికేంత వరకు, నేను మాట్లాడేంత వరకు, నేను చెప్పేంత వరకు, నేను శాసించేంత వరకు మంచు పడదు, వర్షము పడదు, చూసుకో కాసుకో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వర్షము ఇప్పుడు ఎక్కడుంది? ఏలియా నోటిలో ఉంది వర్షం. వర్షము ఆ తల్లిలో లేదు, ఈ తండ్రిలో లేదు. ఆ తల్లి కురిపించదు, ఈ తల్లి కురిపించదు వర్షం. వర్షమునకు తండ్రి ఎవరు? ఆయనే. ఈరోజు ఆశ్చర్యరీతిగా స్తుతుల్లో కూడా వర్షం గురించే వచ్చింది. హల్లెలూయా. మేఘములను ఆయన ఏమండి ఆ నీటితో నింపేసి వర్షమును సమృద్ధిగా కుమ్మరించే దేవుడు ఆయన. సో దేవుడు ఏలియాను పంపించి చెప్పాడనమాట, పోయి చెప్పు, రాజుకు చెప్పు, వర్షాన్ని కంట్రోల్ చేసేది నేను అని వాడికి తెలియాలన్నాడు. ఎందుకో తెలుసా? ఈ ఆహాబు వీళ్ళు బయలుదేవతను పూజించేవారు. బయలుదేవతను ఏమని వీళ్ళు నమ్మేవారంటే, వర్షాలు ఇచ్చే దేవత. మనల్ని కూడా అనుకుంటారు కదా, తల్లి ఇచ్చిందని. ఏమండి, వర్షాలు ఇచ్చే దేవత, పంటలు బాగా ఏమండి సస్యశ్యామలుగా వచ్చే దేవత అని చెప్పి బయలుదేవతను బాగా పూజించి యెహోవాను పూర్తిగా ప్రక్కన పెట్టాలని ప్రయత్నం ఆహాబు చేస్తున్న టైంలో దేవుడు ఏలియాను పంపించి చూసుకో కాసుకో అన్నాడు. ఇక అది ఏలియా ఏమని చెప్తున్నాడు? దేవుడు చెప్పినట్టు అని చెప్పడంలే, నా మాట ప్రకారము, నా మాట ప్రకారం నేను పలికేంత వరకు వర్షం రాదు చూసుకో అన్నాడు. నేను పలికేంత వరకు వర్షం కాదు కదా, నువ్వు శీతాకాలం అయినా సరే, జనవరిలో అయినా సరే, డిసెంబర్లో అయినా సరే అసలు మంచు పడదు, మంచు కూడా పడదు. మొన్న నర్సరావుపేట ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బస్సు దిగి కారులో వెళ్తుంటే అసలు ముందు ఏం కనిపించడం లేదండి. ఏం కాదు, ఎంత మంచు అంటే అంత మంచు, ఎంత మంచు అంటే అంత మంచు. జనవరి మాసంలో మనకందరికీ తెలుసు. కానీ ఏలియా చెప్పాడు, మంచు కురవదు అన్నాడు, వర్షము రాదు అని చెప్పాడు, ప్రకటించాడు. గుర్తుపెట్టుకోండి. నీవు అనుకోవచ్చు ఇది నీకు అర్థం కాకపోవచ్చు, గుర్తుపెట్టుకో, నీకు కావలసినదంతా నీ నోటిలోనే ఉంది. నీకు కావలసినంత నీ నోటిలోనే ఉంది. కొంచెము జ్ఞానముతో నమ్మి అంగీకరించి మాట్లాడి, నీకు కావలసినదంతా నీ నోటిలోనే ఉంది. జీవ మరణములు నాలుక వర్షం. ఏం డబ్బులు కావాలా? ఎక్కడుంది తెలుసా? ఇప్పుడు ఏ చేప లేదు, ఏ చేప నోట్లో కాదు. ఆనాడు షెకెల్ చేప నోటిలో దొరికింది పేతురుకి, యేసయ్యకి. ఈనాడు నీకు కావాల్సిన డబ్బులు ఎక్కడుందో తెలుసా? నీ నోటిలోనే ఉంది. ఇదేంటి పాస్టర్ గారు, నోటిలో ఏముంది? నోట్లో ఏముంటుంది? మాట ఉంటుంది. ఆది యందు ఏముండెనో వాక్యం. ఈ భూమి లేనప్పుడు ఏముండెనో వాక్యం ఉండెను. ఆకాశం లేనప్పుడు ఏముండెనో వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. నక్షత్రాలు లేనప్పుడు ఏముండెను? వాక్యం ఉండెను. ఫస్ట్ వాక్యము, తర్వాత నక్షత్రాలు. ఫస్ట్ వాక్యము, తర్వాత సూర్యుడు. ఫస్ట్ వాక్యము, తర్వాత భూమి. ఫస్ట్ మాట, తర్వాత మనిషి. ఫస్ట్ మాట, తర్వాత చేపలు. ఫస్ట్ మాట, తర్వాత చెట్లు. ఫస్ట్ మాట 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 ఎక్కడ ఉంటుంది? నోటిలో ఉంటుంది. బిగిన్ టు స్పీక్ వాట్ యు వాంట్. నీకేం కావాలో దాన్ని మాట్లాడడం మొదలుపెట్టు. ఏలి అన్నాడు, నా మాట ప్రకారము, నా నోటి మాట ప్రకారము నేను చెప్పేంత వరకు వర్షం రాదు, నేను చెప్పేంత వరకు మంచైనా కురవదు అని చెప్పేసి వచ్చేసాడు. రెండవ వచనం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము చెప్పాడు. వీడు మంచోడు కాదు, ఆహాబు రాజు మంచోడు కాదు. నువ్వు చెప్పడం వల్ల వర్షాలు రాలేదని చెప్పేసి నీ మీదకి వస్తాడు వాడు. కాబట్టి వానికి కాని రాకుండా నువ్వేం చేస్తావంటే దాక్కోవాలి. కాబట్టి తూర్పు దిక్కుకు వెళ్ళి అక్కడ కేరీతు వాగు అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చట నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించిదనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. బాగానే ఉంది, ఈ అద్భుతం అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ
నూరంతల పంట ఎక్కడుందండి అంటే ఇంకా రాలేదు, నూరంతల పంట దగ్గర ఇంకా రాలేదు, వెళ్తున్నాం. నూరంతల పంట దగ్గరికి మనం వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఏముందో మనం చెప్పాలి కదా. సో దేవుడు చెప్పాడు, డోంట్ స్టే హియర్, గో టు ద ప్లేస్ విచ్ ఐఎమ్ షోయింగ్ అంటే యూ. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. తూర్పు దగ్గరికి వెళ్తే అక్కడ వాగు ఉంటుంది, యోర్దాను నదిని కలుసుకునే ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ దాగుకొని ఉండు. లోకానికంతా కరువు ఉంటుంది కానీ, దేశానికంతా కరువు ఉంటుంది కానీ, అక్కడ నీళ్ళు ఉన్నాయి. అక్కడ నీళ్ళు అయిపోయేంత వరకు అక్కడ ఉండు, ఆ వాగు దగ్గర దాగి ఉండు. మరి నీళ్ళు ఒక్కటే కాదు కదా, మనిషికి ఆహారం కూడా అవసరం కదా. కాబట్టి నీకు ఆహారాన్ని ఆ వాగు దగ్గరికి ఎవరు తీసుకొని వస్తారు తెలుసా? కాకోలానికి నేను ఆజ్ఞాపించాను అన్నాడు. అసలు పాత నిబంధనలో కాకులు అపవిత్రమైనటువంటి పక్షులలో కాకులు కూడా ఒకటి అన్నమాట, అపవిత్రమైనటువంటి పక్షులు. కానీ దేవుడు డిసైడ్ చేశాడు, దేవుడు వాడుకున్నాడు. దేవుడు నిన్ను పోషించేదానికి ఎవరినైనా వాడుకుంటాడు. నీ దృష్టి దేవుని మీద ఉండాలి. ఇప్పుడు ఏలియా కేరితు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ యెహోవా సెలవిచ్చిన ప్రకారము అక్కడికి వెళ్ళినప్పుడు కాకులు అంటే ఒక కాకి కాదు, ఒక కాకి ఎన్ని ముక్కలు మోసుకుంటుందో మహా అంటే ఒక ముక్క. మరి కాకుల గుంపు అన్నమాట. కాకుల గుంపు అక్కడ యాక్చువల్గా ఎంతకాలం అక్కడ ఉన్నాడో తెలీదు. కనీసం అంటే ఒక 6 నెలలైనా ఉన్నట్లున్నాడు. 6 నెలలైనా ఉన్నట్లున్నాడు కనీసం. అంటే దగ్గర 6 నెలలు ప్రతిరోజు ఉదయము సాయంకాలం, ఉదయము రాత్రి కాదు, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి కాదు. మనం ఎలా తింటాం? మనము ఎప్పుడెప్పుడు తింటాం? మనము పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం స్నాక్స్, రాత్రి తింటాం. కొన్నిసార్లు ఆకలి అయితే 11కు 12కు లేసి తింటారు. షుగర్ ట్యాబ్లెట్ వాడేవాళ్ళు ఎన్నిసార్లు తింటారో, ఒకసారి ఒక పాస్టర్ గారు క్లినిక్ వచ్చారు. వాళ్ళ భార్యకు చూపిస్తున్నాడు. వాళ్ళ భార్యను చూస్తూ ఉంటే క్లినిక్లో కూర్చున్నాడు. టక బాక్స్ తీసుకొని తినడం మొదలుపెట్టాడు. క్లినిక్లో నా ఎదురుగా బాక్స్ తీసుకొని టక తినడం మొదలుపెట్టాడు. నాకు అర్థం కాలేదు. ఏమి ఆకలి అవుతుందా ఏమంటే, లేదు పాస్టర్ గారు నాకు షుగర్ జబ్బు ఉంది, డాక్టర్ చెప్పాడు ఎక్కువసార్లు తినమన్నాడు, అందుకు తింటున్నాను అని చెప్పేసి టెన్షన్ పడి క్లినిక్లో తినుకుంటూ కూర్చున్నాడు ఆయన. నేను ఆయన భార్యకు పరీక్ష చేస్తున్నాను, క్లినిక్లో కూర్చొని తింటున్నాడు ఆయన. ఎన్నిసార్లు తింటున్నారో దేనికోసం తింటున్నానంటే ట్యాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి తింటున్నాను. అంటే తినేది శరీరం కోసమా ట్యాబ్లెట్ కోసమా? ట్యాబ్లెట్ కోసం తింటున్నాను. అంటే ట్యాబ్లెట్కు పోషిస్తున్నారన్నమాట. మార్గ మధ్యలో మనం పాడైపోతుంటాం. షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ట్యాబ్లెట్ కొరకు తినాల్సి వస్తుంది, బలం కొరకు కాదు, ట్యాబ్లెట్ కొరకు తినాల్సి వస్తుంది. చాలా మోసం జరుగుతూ ఉంది. యాజ్ అ డాక్టర్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక డాక్టర్గా, ఒక వైద్యునిగా నేను చెప్తున్నాను, చాలా మోసము జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏలియా వచ్చేసి దేవుని యొక్క సన్నిధిలో అంటే దేవుని ఇంటికి వచ్చాడు. దేవుని ఇంటికి వస్తే దేవుని ఇంటిలో ఒక క్రమం ఉంటుంది. దేవుని ఇంట్లో ఒక క్రమం ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చామనుకోండి, మీ ఇంట్లో ఒక క్రమం ఉంటుంది. ఒక 3 రోజులు మీ ఇంట్లో ఉన్నాను అనుకోండి, సో పొద్దున మరి మీరు ఎన్నిసార్లు తింటారు అన్నిసార్లు నాకు పెడతారన్నమాట. సో మీకంటూ ఒక క్రమం ఉంటుంది. ఇప్పుడు ఏలియా ఎవరి చేతిలో పడ్డాడు? దేవుని చేతిలో పడ్డాడు. ఇప్పుడు ఏలియా చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఎన్నిసార్లు తినమన్నాడు? ఎన్నిసార్లు తినమన్నాడు? 2 సార్లు మాత్రమే తినమన్నాడు. అది ఎప్పుడు? సూర్యాస్తమయం అప్పుడు. కాకులను సూర్యాస్తమయం అప్పుడు పంపించాడు. ఉదయము సాయంకాలము 2 పూటల. దయచేసి చేతులు జోడించి మీకు అందరికీ నేను చెబుతున్నాను, మీరు టార్గెట్ పెట్టుకొని మీరు మెల్లగా అలవాటు చేసుకోండి. రోజుకు దయచేసి 2 పూటల మాత్రమే తినండి. ఇది వాక్యానుసారము, దేవుని యొక్క వాక్యానుసారము, దేవుని యొక్క చిత్తానుసారము. 2 పూటలు మాత్రమే మనము తినాలి. 3 పూటలు తింటే ఆరోగ్యాలు పాడైపోతాయి. వారానికి 1 పూట ఒకసారి మీ ఇష్టం వచ్చినట్టు తినండి. కానీ మిగిలిన రోజుల్లో మాత్రం దయచేసి 3 పూట్ల తినే అలవాటును దయచేసి మానుకోండి. మనకు ఎవరో అలవాటు చేశారు, మన పూర్వీకులు అలవాటు చేశారు, వాళ్ళు అలవాటు చేశారు. మనం ఇప్పుడు పూర్తిగా మన ఆరోగ్యాలన్నీ కూడా చాలామంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఈ ఆహారపు అలవాట్ల వల్లనే. మనుషులు ఈరోజు పాపం వలన చచ్చిపోవడం లేదు. ఆహారపు అలవాట్ల విషయంలో తేడాలు రావడం వల్ల ఎక్కువ మంది నాశనం అయిపోతూ ఉన్నారు. పాపం వల్ల ఎక్కువ మంది చనిపోవడం లేదు. ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, 2 పూట్ల నాన్ వెజ్, నో ప్రాబ్లం. 6 నెలలు రోజు 2 పూట్ల నాన్ వెజ్ తిన్నాడు. ఏం ప్రాబ్లం రాలేదు ఏలియాకి.
రోజు నాన్ వెజ్ అంటే కొంతమంది డాక్టర్లు భయం పెట్టేశారు, అమ్మో అని. అసలు మాంసం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఒక డాక్టర్ని నేను చెప్తున్నాను, మాంసం విషయంలో, చికెన్ విషయంలో, మటన్ విషయంలో, మరి ఏ మాంసమైనా అసలు భయపడాల్సిన అవసరమే లేదు. 2 పూటలా దేవుడు పంపించాడు. ఏలియాకు 2 పూటలా నాన్ వెజ్ పంపించాడు. ఏమండి, ఈ వాగు దగ్గర ఆ పక్కన కొంచెం గడ్డి ఉంటుంది, తినని చెప్పొచ్చు కదా. గడ్డి ఉంటుంది, కూరగాయలు మొలిపించి కూరగాయలు తినచ్చు అని చెప్పొచ్చు కదా. నాన్ వెజ్ పంపించాడు. దగ్గర 6 నెలలు, కొన్ని నెలలు రోజుకు 2 పూటలా పంపించాడు. సో దేవుడు డిసైడ్ చేసినటువంటి మెనూ అన్నమాట. 2 times per day. మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే తర్వాత నన్ను ఫ్రీగా మీరు కలవచ్చు. ఫ్రీగా కలిస్తే మీకు అన్ని అనుమానాలన్నీ నివృత్తి చేస్తాను. ఉపవాసం గురించి పుస్తకం రాస్తున్నా, ఆ పుస్తకంలో అన్నీ కూడా పొందుపరిచాను. ప్రార్థించండి, త్వరగా దాన్ని రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. అసలు మనం మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకుంటే నిజంగా మనం తరతరాలకు, మన తర్వాత తరానికి మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే లోకమంతా పాడైపోతూ ఉంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, విచ్చలవిడి ఆహారపు అలవాట్లకి వెళ్ళిపోతుంది. ఏది పడితే తింటారు, ఎంత పడితే అంత తింటారు, ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. డిసిప్లిన్ అన్నటువంటిది, క్రమం అన్నటువంటిది లేకుండా వెళ్ళిపోయింది. దేవుడు చూడండి 2 పూట్ల పోషించాడు. కాకోలానికి ఆజ్ఞాపించి కాకోలము ద్వారా ఏలియాను పోషించాడు. సీక్రెట్గా ఏలియాకు ఎలా పోషణ వస్తుందో లోకంలో ఎవ్వరికీ తెలియదు, కానీ దేవుడు పోషిస్తున్నాడు. ఏలియా దేవుని మాటకు ఎంత విధేయత చూపుతున్నాడు చూడండి. ఇప్పుడు ఏలియా, ప్రభువా కేరితు వాగు దగ్గర కొంచెము అక్కడ సరిగా చెట్లు లేవు, నీడ లేదు, దాక్కునే దానికి ఇంకో వాగు దగ్గరికి వెళ్దాం ప్రభు అని దేవునికి సలహాలు ఇవ్వలేదు. ప్రియులారా, మనం ఒకటి నేర్చుకోవాలి. మన పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలకు నేర్పించాలి. ఏంటంటే విధేయత అనేది నేర్పించాలి. ఏదైనా సరే ఒకసారి చెప్తే వెంటనే లోబడాలి. అది మన పిల్లలకు మనం అలవాటు చేస్తే రేపు పొద్దున దేవుడు ఏదైనా వారికి చెప్తే వారు వెంటనే లోబడతారు. చిన్నప్పుడంతా మనం ఒకసారి చెప్తే వినరు, 2 సార్లు చెప్తే వినరు, 3 సార్లు చెప్తే వినరు, 4 సార్లు చెప్తే వినరు. రేపు పొద్దున దేవుడు సలహాలు సూచనలు ఇచ్చినా కూడా వాళ్ళు 4 సార్లు అవిధేయత చూపారు అనుకోండి, బకెట్ తినేస్తారు వాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రైజ్ అప్ చిల్డ్రన్ ఇన్ అ ప్రాపర్ వే. ఒకసారి చెప్తే వినాలి మాట, లేదా బెర్ర తీసుకొని వెనకల వేయాలంతే. ఒకసారి చెప్తే వినాలి. వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ద ఒబీడియన్స్. ఇక్కడ ఏం మాట్లాడలేదు, విధేయత చూపాడు. ఈ అధ్యాయం అంతా నాకు ఒకటే కనపడతా ఉంది. దే జస్ట్ ఒబెయిడ్ వాట్ గాడ్ సెడ్ టు దెమ్. దేవుడు వారికి ఏం చెప్పాడో ఏమి మారు మాట మాట్లాడకుండా విధేయతను చూపారు. We need to pray unto God, Lord teach me obedience, oh God. అయ్యా నేను విధేయత చూపేదానికి నాకు సహాయం చేయండి. నేను లోబడేదానికి నాకు సహాయం చేయండి. తిరుగుబాటు స్వభావం నాకుంది, మెడ వంచని స్వభావం నాకుంది. మా పితరుల స్వభావం వచ్చింది, మాకు పుణికిపుచ్చుకున్నావయ్యా. ఇది ఉండకూడదు, ఇది పోవాలయ్యా. నీవేదైనా చెబితే వెంటనే నేను లోబడాలయ్యా. ఏలియా పోషించబడేదానికి కారణం దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు, దేవుడు చెప్పిన చోట ఉన్నాడు. వెరీ ఇంపార్టెంట్. మనుషులు ఎవరు లేరు మధ్యలో సాయం చేసేదానికి. మనుషులు లేకపోతే దేవుడు కాకోలాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ మాంసాన్ని ఆ కాకులు ఎక్కడి నుంచి తెచ్చాయో, పచ్చి మాంసం అయితే తయారు కదా. ఏమండి, పచ్చి మాంసం ఎవరు తినరు కదా, వండిన మాంసం. మరి ఎలా దేవుడు పోషించాడో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏలియాని అడిగితే అప్పుడు చెప్తాడు, ఏమయ్యా ఎలా ఉంది టేస్ట్, అదేంటి ఫ్రైయా లేకపోతే 65 లేకపోతే బటర్ కలిపారా, ఎలా ఉందని మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తాడు, డీటెయిల్గా చెప్తాడు ఆయన. దేవుడు పోషిస్తాడండి, దేవుడు పోషిస్తాడు. గాడ్ ఈజ్ దేర్, హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ, హీఈస్ యువర్ ఫాదర్. అందరికీ కరువు, ఏలియాకు కరువు లేదు. నాన్ వెజ్ తినుకుంటూ కూర్చున్నాడు, ఒక్కడు ఎంజాయ్ చేస్తున్నాడు జీవితాన్ని. అందరూ అల్లాడిపోతున్నారు. భయంకరమైన కరువు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. 3.5 సంవత్సరాలు, లాస్ట్ ఇయర్ వర్షం కురవలేదు. అప్పుడే అల్లాడిపోతున్నారు, అందరూ అల్లాడిపోతున్నారు. 1 సంవత్సరం వర్షం కురవకపోతే అల్లాడిపోతున్నారు. 3.5 సంవత్సరాలు కురవలేదంట. ఇప్పుడైనా మనకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఫుల్ డెవలప్ అయింది కదా, డెవలప్ అయిన సొసైటీ. అప్పట్లో ఏందండి, అప్పట్లో ఎంత ఘోరం తెలుసా? అప్పట్లో ఏంది, ఇద్దరు మాట్లాడారు, ఇద్దరు ఆడలు మాట్లాడుకుంటున్నారు. బైబిల్లోనే ఉంది అది. ఈరోజు నా కొడుకును వండుకుందా, రేపు నీ కొడుకును వండుకుందామని అంత భయంకరమైన కరువు అన్నమాట. తల్లులు, నవమాసాలు మోసి కన్నటువంటి తల్లులు పిల్లలను తాకట్టు పెట్టడం మొదలుపెట్టారు. కడుపు ఆకలి తీర్చుకునే దానికి కొడుకును చంపి వారిని ముక్కలు చేసి వండుకొని తిన్నారంట. తల్లులు, mothers killed their sons for their belly.
వారి కడుపు. ఇప్పుడు ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి కాకులంతో దేవుడు పంపించాడు. ఎవరిని చంపుకొని తినలేదు ఏలియా. ఎవరిని చంపుకొని తినాల్సిన అవసరం ఏలియాకు రాలేదు. ఎందుకో తెలుసా? ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని పైన ఆధారపడినటువంటి వారు కడుపు వారు ఆ ఆకలిని తట్టుకోలేక పిల్లలను వండుకున్నటువంటి భయంకరమైనటువంటి కరువులో ఉన్నటువంటి సమయం అది. సో కాబట్టి కొంతకాలం కొన్ని మాసాలు బాగా జరిగింది. కాకులలు పొద్దున సాయంత్రము బాగా ఫుల్గా నాన్ వెజ్ మెను, జొమాటో స్విగ్గీ లాగా కాకులలు అనమాట. ఆనాడు కాకులాల ద్వారా ఏలియా ఎక్కడున్నాడు అక్కడికి ఏలియా భోజనంకు పరిగెత్తుకుంటూ చుట్టూ అడవులో తిరుక్కుంటూ వెళ్ళలేదు. సింహాల్లాగా తిరుక్కుంటూ లేడు. ఏలియా దగ్గరికే భోజనం వచ్చింది. నువ్వెక్కడ దేవుడు చెప్పిన స్థలంలో నీవు ఉంటే నీ ఉన్న చోటుకే దేవుడు ఆశీర్వాదం పంపిస్తాడు. నీ ఉన్న చోటుకే ప్రొవిజన్ పంపిస్తాడు. నీ కళ్ళు, నీ దృష్టి దేవుని పైన ఉండాలి. హల్లెలూయా. సో కాబట్టి ఆ ఆహారం కాకులం ద్వారా పంపిస్తున్నాడు. నీరేమో వాగులో నీరు ఉంది. కొన్ని మాసాలు అయిపోతున్నాయి. ఆ వాగు నీరు పూర్తిగా ఎండిపోయింది. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. ఇప్పుడు వద్దాం, మనం నూరంతల పంట దగ్గరికి వస్తున్నాం. 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఏలియా కరువులో దేవుని పైన ఆధారపడ్డాడు. ఏలియా దేవుని చేత పోషించబడేదానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే దేవుని యొక్క స్వరమును వినగలుగుతున్నాడు. ఆ స్వరమును విని గుర్తించి లోబడుతున్నాడు. దిస్ ఈజ్ ద కీ ఫర్ ఎవ్రీ మిరకల్. ప్రతి అద్భుతానికి తాళపు చెవి ఏమిటి అంటే ఇదే. ఏంటంటే దేవుని స్వరము వినడము, ఆ విన్న స్వరము ప్రకారము చేయడము, దానికి లోబడ్డం. సింపుల్, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. కాకులలో చెట్ల పోషించాయంటే అది దేవుడు చూసుకున్నాడు. ఏలియా చేసింది ఏమిటి? దేవుని స్వరం విన్నాడు, దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. దేవుడు చెప్పిన అడ్రస్లో మనం ఉండాలి. ఇస్సాకు 100 పంట కోసుకున్నాడు. దేన్ని బట్టి కోసుకున్నాడు? దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు. ఐగుప్తుకి వెళ్ళలేదు. వాళ్ళ నాన్నను ఇమిటేట్ చేయలేదు. అబ్రాహాం గారిని అనుకరించలేదు. అబ్రాహాం గారు కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. కానీ ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళబోతే దేవుడు వద్దు అన్నాడు. డోంట్ ఫాలో యువర్ ఫాదర్ అన్నాడు. సో గనుక ఇక్కడ దేవుని స్వరాన్ని విని వెంటనే లోబడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏలియాకు వచ్చి ఏం చెప్పాడంటే, సారెపతు అన్నటువంటి గ్రామములోకి వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు. ఇప్పుడు కేరితు వాగు దగ్గరికి సారెపతు అన్నటువంటి ఆ యొక్క ఊరికి దగ్గర 120 కిలోమీటర్ల దూరం అంట. 120-130 కిలోమీటర్ల దూరం ఉంటుందంట అక్కడ నుంచి అక్కడికి. ఇప్పటిలాగా కార్లు, బైకులు, బస్సులు అండ్ ఏరోప్లేన్లు అప్పుడు లేవు. నడుచుకుంటూ పోవాల్సిందే. 120-130 కిలోమీటర్లు అక్కడ నుంచి కేరితు వాగు దగ్గర నుంచి సారెపతు గ్రామానికి అంటే దారిలో ఏం గ్రామాలు లేవా? ఇంకా దారిలో గ్రామాలు ఏం లేవా? ఉండవా? 120 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఏముండవా? కానీ దేవుడు చెప్పిన స్థలం అనేది చాలా ప్రాముఖ్యం. ఏ గ్రామం అంటే ఆ గ్రామం కాదు, ఏ సంఘం అంటే ఆ సంఘం కాదు, ఏ ఊరు అంటే ఆ ఊరు కాదు, ఏ ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం కాదు, ఏ వ్యాపారం అంటే ఆ వ్యాపారం కాదు. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పిన స్థలమేనా? దేవుని చేత నియమించబడినటువంటి స్థలమా? అది దేవుని చేత నియమించబడిన స్థలమా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వేర్ గాడ్ సెండ్స్ యూ, గాడ్ విల్ సెండ్ హిస్ ప్రొవిజన్ టు యూ. దేవుడు నేను ఎక్కడికి పంపిస్తే, దేవుడు నేను ఎక్కడ ఉన్నామంటే ప్రొవిజన్ అన్నటువంటిది, నీ సహాయం అన్నటువంటిది, నీ అవసరత తీర్చబడడం అన్నటువంటిది నీ దగ్గరికే దేవుడు పంపిస్తాడు. 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ ఉండమన్నాడంట. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ అ విడో, ఐ హ్యావ్ కమాండెడ్ అ విడో టు ఫీడ్ యూ. వర్షాలు లేవు, ఘోరమైన కరువు ఉంది. 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ఊరికి వెళ్ళమన్నాడు. ఊరికి వెళ్ళి ఒక విధవరాలు, పేరు చెప్పలేదు, ఒక విధవరాలు ఉంటుంది. ఆమెకు నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను, ఒక విధవరాలకి ఆజ్ఞాపించాను, అక్కడికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు.
ఆమె నిన్ను పోషిస్తుంది. ఆ మాట వెంటనే ఏం చేశాడు? అందుకతడు లేచి సారేపతునకు పోయి, అందుకతడు లేచి వెంటనే ఇమ్మీడియట్ ఒబీడియన్స్. ప్రతిరోజు ప్రభువా అయ్యా నేను లోబడాలయ్యా, నేను లోబడ్డం నాకు నాకు పెద్ద అలవాట్లేదయ్యా లోబడ్డాము. నాకు చాలా నిర్లక్ష్య వైఖరి ఉందయ్యా, అది తీసివేయబడాలి నాయన. అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, ఇప్పుడు ముదిరిపోయింది, అది లోబడలేకున్నానయ్యా నీకు ప్రభువా సహాయం చేయి తండ్రి అని విరిగి నలిగిన ఉదయంతో దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని కృపను మనం పొందుకునే దానికి బతిమాలాడాలండి. లార్డ్ చేంజ్ మీ లార్డ్, నా మనసును మార్చయ్యా, వ్యతిరేకతను తీసేయా. నువ్వు ఏదైనా చెప్తే వెంటనే లోబడాలి, నేను లోబడాలి. నాకు 2 సార్లు 3 సార్లు చెప్పాల్సిన అవసరం రాకూడదయ్యా. ఒక్కసారి చెబితే చాలు, వెంటనే నేను లోబడాలయ్యా. స్ట్రిక్ట్గా పెంచే తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని బట్టి వారి పిల్లలు ఎంతగా వారు పెద్ద అయిన తర్వాత సంతోషిస్తారు. చాలామంది ఇంటర్వ్యూలలో చాలా సక్సెస్ పొందినటువంటి వారు ఇంటర్వ్యూలో ఏం చెప్తారు తెలుసా? మా తల్లిదండ్రులు నన్ను ప్రేమించిన దానికంటే క్రమశిక్షణ ఎక్కువ నేర్పించారు అని చెప్తారు. ఈరోజు వారు చిన్నప్పటి నుంచి వారు క్రమశిక్షణ పెట్టారు కనుక ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్తారు. డిసిప్లిన్ లైఫ్, తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ అండి. అంటే అది నేర్చుకుంటే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే, మనకు ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడు నడిపించినప్పుడు తల్లిదండ్రులకు ఎట్లా లోపడ్డామో దేవుని కూడా అట్లాగే లోపడేస్తాం. తల్లిదండ్రులు 10 సార్లు చెప్తే అప్పటికి వినలేనటువంటి వారు దేవుడు చెప్పినప్పుడు కూడా అదే పద్ధతి పాటిస్తారు కాబట్టి ఎన్నో పోగొట్టుకుంటారు. ఇప్పుడు లేదు నేను పోనంటే మనోడు పోయిండేవాడు. ఇంకా కెరీతు వాగు దగ్గరికి పోనంటే ఇప్పుడు దావీదుకు గొల్లియాతుకు పడేదానికి ఎవరు ముఖ్య కారణం అని తెలుసా? వాళ్ళ నాన్న. ఏ నాన్న అయితే వీడు దేనికి పనికిరాడు అనుకున్నాడో వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, మీ అన్నలకు టిఫిన్ ఇచ్చిరా పోనాయన అని చెబితే దావీదు నేను ఇవ్వను అనకుండా వెంటనే తన తండ్రికి లోబడ్డాడు, వెంటనే విధేయత చూపాడు. చిన్న విధేయత పెద్ద ఆశీర్వాదాల దగ్గరికి నడిపిస్తుంది. చిన్న విధేయత, చిన్న వాటిలో నమ్మకత్వం, చిన్న వాటిలో విధేయత గొప్ప ఆశీర్వాదాల వైపుగా మనల్ని నడిపిస్తుంది. అందుకే విధేయత అన్నటువంటిది చాలా కీలకమైనది. కేరుతు వాగు దగ్గరమంటే కేరుతు వాగు దగ్గరికి వెళ్తాడు, సారెపత్తు దగ్గరికి వెళ్ళమంటే సారెపత్తు దగ్గరికి వెళ్తారు, విధవరాలి దగ్గరికి వెళ్ళమంటే విధవరాల దగ్గరికి. విధవరాలంట, ఇక్కడేమో కాకోలంలో అపవిత్రమైనటువంటి పక్షులు, ఇక్కడ విధవరాలు. ఇదేంటి ప్రభా, దైవజనుడిని, ప్రాఫిట్, నేను పలికితే అదే జరుగుతుంది, ఏది జరగాలంటే అది జరుగుతుంది, ఏది జరగకూడదంటే జరగదు. నన్నేందయ్యా, విధవరాలు ఏందయ్యా పోషించేది, విధవరాల దగ్గరికి వెళ్ళాలా నేను? నాకేం కర్మ ప్రభువా? నో, ఇవన్నీ లేదు. దేవుడు ఏది చెప్తే అది, ఆ గ్రామంలో ఏదైనా రెడ్డి దగ్గరికి పోమని చెప్పాలా, ఆ గ్రామంలో షావుకార్ దగ్గరికి పోమని చెప్పాలా, ఆ గ్రామంలో భూస్వామి దగ్గరికి పోమని చెప్పాలా. సారేపత్తు గ్రామంలో ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు? విధవరాలి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. విధవరాలకి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఆ విధవరాలకి నేను ఆజ్ఞాపించాను, నిన్ను పోషిస్తుంది ఆమె అన్నాడు. నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చితిని అన్నాడు. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యుద్ధకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. దేవుడు చెప్పినప్పుడు లోపడితే ఇలా సినిమా జరిగినట్టు జరుగుతుందండి. ఇప్పుడు సినిమాలో ఎవరు చావాలా ఎవరు చావకూడదు అన్నటువంటిది ఏమంటే ఆ నిర్మాత డైరెక్టర్ నిర్దేశిస్తాడు. డైరెక్టర్ చెప్తే అట్లా జరుగుతుంది, అంతే. ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ డైరెక్టరు దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. అది చూడండి, ఇక్కడ ఆ పట్టణపు గవిని దగ్గరికి రావడం ఆలస్యము. ఏలియాకు ఎవరు కనిపించారు? మొట్టమొదటగా ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటూ కట్టెలు ఏరుకుంటూ కనిపించిందండి. సో గాడ్ హ్యాస్ అరేంజ్. దేవుడు ఇలా అరేంజ్ చేస్తాడు. అంటే మన ప్రార్థనలు కూడా ఏమని ప్రార్థన అంటే, ప్రభువా నీవు పంపించే వ్యక్తులే ఈరోజు నన్ను కలుసుకోవాలి. హల్లెలూయా. నీవు చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తులనే ఈరోజు నేను కలుసుకోవాలి. అటువంటి వ్యక్తులు నాకు తారసపడాలి. చాలా ఇంపార్టెంట్ ప్రేయర్. చూడండి, అక్కడికి వెళ్తూనే ఫస్ట్ కనిపించింది ఈమెనే. యేసుప్రభు అంటాడు లూకా సువార్త 4వ అధ్యాయంలో, సారేపతులో అక్కడంతా మొగలు ఫుల్ బకెట్ దాన్ని వెళ్ళిపోయారంట. సారేపతులో చాలామంది ఉన్నారంట విధవరాళ్ళు. సారేపతులో
ఏమండి సారెపత్తులో ఆ దేశంలో చాలామంది విధవరాలు ఉన్నా కూడా ఏమంటే సారెపత్తులో ఉన్నటువంటి ఒక్క విధవరాలు దగ్గరికే ఏలియాను నేను పంపించాను అన్నాడు. చాలామంది విధవరాలు ఉన్నారు కానీ ఒక విధవరాల దగ్గరికే పంపించాడు. ఎందుకో తెలుసా? ఒక్క విధవరాలే దేవునితో ఏమండి సంబంధములో ఉంది, దేవుని నడిపింపులో ఉంది, దేవునితో సహవాసంలో ఉంది. భర్త పోయాడు కానీ దేవుని వదిలిపెట్టలేదు. భర్త వెళ్ళిపోయాడు, భర్త లేడు, దేవుని వదిలిపెట్టలేదు. దేవునితో సహవాసం కలిగి ఉంది కనుక దేవుడు ఎవరిని నమ్ముతాడో వారిని వాడుకుంటాడు. ఎవరిని నమ్ముతాడో వారిని వాడుకుంటాడు. దేవుని యొక్క చేతిలో పడ్డం, దేవుని చేత వాడబడడం అన్నటువంటిది చాలా 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 ఉన్నతమైనటువంటి పని అండి, ఉన్నతమైనటువంటి స్థాయి అది. సారెపత్తులో ఉన్నటువంటి ఒక విధవరాల దగ్గరికి పంపించాడు. విధవరాలకి ఆజ్ఞాపించాను అన్నాడు. అంటే ఆమె ప్రార్థనలు ఉంటే దేవుడు ఏమైనా ఆమెతో మాట్లాడా? అస్సలు కాదు. అది దేవుడు కాకులను పిలిచి, గుంపు కాకులను పిలిచి, కాకులారా మీరందరూ కూడా ఈ మాంసం తీసుకుని పోండి, ఈ 6 నెలలు ఏలియాను పోషించండి అని కాకులను పిలిచి ఏం చెప్పడు. ఆయన ఒక మాట పలికాడంటే అవి ఆటోమేటిక్గా నెరవేరుస్తుంటాయి. విధవరాలతో వ్యక్తిగతంగా డైరెక్ట్గా దేవుడు మాట్లాడలేదు, కానీ ఏలియాతో చెప్పాడు, నేను ఆజ్ఞాపించాను అన్నాడు. అంటే ఆయన నోట పలికాడంటే అది జరుగుతుంది అనమాట. ఎందుకంటే విధవరాల యొక్క మాటలను బట్టి తెలుస్తుంది, ఆమెకేమి దేవుడు ఏం చెప్పలేదు. సో పుల్లలు ఏరుకుంటుంటే 130 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు కదా. 130 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. అంటే తాడిపత్రి నుంచి బళ్ళారిమైన దగ్గర తాడిపత్రి నుంచి బళ్ళారిమైన దూరం నడుచుకుంటా అనమాట. నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చినప్పుడు దాహం అవుతుంది కదా, ఆకలి అవుతుంది, దాహం అవుతుంది. సో ఫస్ట్ దాహం తీర్చుకునే దానికి ఇష్టపడతాం మనం. కాబట్టి అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. కరువు ఉన్నటువంటి టైంలో, వర్షాలు లేనటువంటి టైంలో, వాగులు ఎండిపోయినటువంటి టైంలో ఆ విధవరాల్ని అడిగాడు, అమ్మా నాకు కొన్ని త్రాగుటకు పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకున్నామని వేడుకున్నాడంట. ప్లీజ్ నాకు కొంచెం వాటర్ ఇస్తారా? బాగా అలసిపోయినాడు ఆయన ఎవరో ఆమెకు తెలియదు ఈయన ఎవరో, బాగా అలసిపోయినాడు. నీళ్ళు ఇస్తావంటే ఆమె చూడండి 11 వచ్చిన ఆమె నీళ్లు తేబోచిన వెంటనే, వాట్ ఒబీడియన్స్! అసలు ఆమె స్థితి ఏంటో తెలుసా? చదువుదాం, తర్వాత వాక్యంలో మనకు తెలుస్తుంది ఆమె ఏ కండిషన్లో ఉందో చూస్తాం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. సో ఇంతవరకు ఏం తప్పులేదు, ఇంతవరకు ఏమీ పొరపాట్లేదు. ఏలి అన్నాడు, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా, నాకు బాగా దాహంగా ఉంది, చాలా దూరం ప్రయాణం చేసి నడుచుకుంటూ వచ్చాను, నీళ్ళు కావాలన్నప్పుడు వెంటనే సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది. అందుకే ఆమెను వాడుకున్నాడు దేవుడు. ఆడ వాదించడము, మాకేం నీళ్ళు లేవు, నీకెక్కడి నుంచి తెచ్చేలా, కరువులో నీకేంటి నీళ్ళు, ఇట్లాంటి మాటలు ఏమీ ఆమె మాట్లాడలేదు. సో నీళ్లు తెచ్చేదానికి మేము వెళ్తుండగా మరి ఏలియా వెంటనే పసిగట్టాడు, ఈమె దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తి అని చెప్పి ఏమన్నాడు తెలుసా? అమ్మా నువ్వు చాలా మంచిదని ఉన్నట్లున్నావు, అడుగుతూనే ఈ కరువు టైంలో కూడా ఏది అడగకూడదో అది అడిగాను, నీళ్ళు ఇచ్చావు, నీళ్ళు ఇచ్చేదానికి నువ్వు వెళ్తున్నావు, చాలా సంతోషం. అయితే అదే చేతితో, ఏ చేతితో నీళ్ళు తేవాలని వెళ్తున్నావు, అదే చేతితో ఓ చిన్న రొట్టె ముక్క ఇస్తావా? ఆకలిగా ఉంది, 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను, నడుచుకుంటూ వచ్చాను, ఆకలిగా ఉంది, దాహంగా ఉంది. 6 నెలలుగా దేవుడు మంచి నాన్ వెజిటేరియన్తో పోషించాడు. ఇప్పుడు కొంచెం టెస్టింగ్ పీరియడ్ వచ్చింది. ఇది ఓ చిన్న ముక్క రొట్టె ముక్క తీసుకుని వస్తావా అని అంటే, అందుకు ఆమె 12వ వచనం, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైననూ లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డలకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకున్నటకై వచ్చి తినను. ఎంత భయంకరమైన కండిషన్ అండి. చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని స్పీడ్గా చదువుకుంటూ పోతాం, ఎక్కదు, లోపలికి ఎక్కదు. ఒట్టి బియ్యం తింటే అరుగుతాయా అండి? ఉడకబెట్టాలి. అది ఆకలిగా ఉందని చెప్పేసి బియ్యం తింటే అరుగుతాయా? బైబిల్ అట్లా చదవకూడదు, ధ్యానించాలి. ధ్యానిస్తేనే జీర్ణం అవుతుంది, చదివితే జీర్ణం కాదు.
ఈ విధవరాలు ఎంత భయంకరమైన కండిషన్ తెలుసా? అక్కడ ఆ ప్రాంతంలో కరువు ఎంత ఘోరంగా ఉందంటే, ఆమె ఎంత వేదనతో ఉందంటే, భర్తను కోల్పోయింది, విధవరాలిగా ఉంది, దేవుణ్ణి నమ్ముకుంది, దేవుని మీదే ఆధారపడి ఉంది, ఆర్థికంగా పూర్తిగా చెడిపోయింది, ఆర్థికంగా దివాలా తీసింది. లాస్ట్కు తొట్టిలో కొంచెము గోధుమ పిండి, బుడ్డిలో కొంచెము ఒలివ నూనె ఉందంట. ఆ దాంతో ఈమె పిల్లలు ఉన్నారంట. ఈమె పిల్లలు ఆఖరి మీల్ అంట, లాస్ట్ భోజనం అంట. అది వారికి లాస్ట్ భోజనము. కొంచెము పిండే ఉందయ్యా, కొంచెము నూనె లాస్ట్ ఉంది, కొంచెం ఉంది. ఆఖరిగా మేము ఈ భోజనం చేసుకొని, రొట్టె చేసుకొని మేము తిని చనిపోయేదానికి మేము రెడీగా ఉన్నాం, దానికోసం పుల్లలు ఏరుకునేదానికి వచ్చాను అంటుంది. ఆమెకు మరుసటి రోజు కనిపించడం లేదు. ఆమెకి రేపటికి నేను నా పిల్లలు బ్రతికుంటామన్నటువంటి ఆశ ఆమెకి లేదు. దేవునితో సంబంధం ఉంది, కానీ దేవునితో, అందుకే నేను చెప్తున్నాను, దేవుడే ఆమెతో మాట్లాడలేదు. నేను పంపిస్తానులే, ఏలేని పంపిస్తానులే, ఇలాన్నీ ఏం మాట్లాడలేదు. నేను అది చేస్తా, ఇది చేస్తాను ఏం చెప్పలేదు. కానీ దేవుడు ఒకటి పలికాడు, విధవరాలకి నేను ఆజ్ఞాపించాను, ఆమె నేను పోషిస్తుంది అన్నాడు. విధవరాల కండిషన్ చూడండి ఎలా ఉందో. ఈరోజు తినేసి ఇంకా చచ్చిపోయేదానికి రెడీ అయిపోయారు వాళ్ళు. నో హోప్ ఫర్ దర్ ఫ్యూచర్. కరువు వచ్చింది. అలా ఎంతమంది చనిపోయారో. పిల్లలను వండుకొని తిన్నటువంటి సందర్భం అది. పిల్లలను సొంతంగా కన్నటువంటి పిల్లలను కోసుకొని వండుకొని తిన్నటువంటి భయంకరమైనటువంటి సమయంలో ఈ తల్లి ఎంత మంచి తల్లో చూడండి. పిల్లలు ఏం వండుకోలేదు, కానీ పిల్లల కొరకు ఆమె కష్టపడి ఏదో ఒక చూద్దామని చెప్పేసి లాస్ట్ మీల్ తినేసి ఇంకా చచ్చిపోదామన్నటువంటి టైంలో ఏమండి దేవుడు ఏలియాని పంపించాడు. ఆలోచించండి, ఒకవేళ ఏలియా రావడం ఆలస్యమంటే, మనలాగా నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నా, దేవుడు 10 సార్లు చెప్పాలన్నమాట ఏదైనా మనం వినాలంటే. అలవాటు అయిపోయింది మనకు. మెడ వంచని జనాం కదా, 10 సార్లు చెప్పలేదని నమ్మేదాన్ని అంత సామాన్యంగా నమ్మం. దేవుడు చెప్పిన మాట కూడా చాలా క్యాజువల్గా తీసుకుంటాం. అలా అయితే ఏమంటే ఏలియా పోయిండేవాడు, ఈమె వెళ్ళిపోయిండేది, వాళ్ళ కుటుంబం కూడా నాశనం అయిపోయింది. అందుకే దేవుడు ఏది చెప్పినా కూడా వెంటనే లోపడాలి. ఇక్కడ ఏలియాను పోషించేదానికి విధవరాలి దగ్గరికి ఏలియాను పంపిస్తే, ఎవరండి విధవరాలు? ఏ కండిషన్లో ఉంది ఆమెకే దిక్కు లేదు, ఆమె పోషించడం ఏంటి? దిస్ ఈజ్ అన్ అన్యూజువల్ థింగ్. ఇది సాధారణమైనటువంటిది కాదు, ఇది అసాధారణమైనటువంటిది, టోటలీ అబ్నార్మల్. ఆమె పోషించడం ఏంటందండి? కాకులు తీసుకుని రావడం ఏంటి? దేవుడు సెలవిస్తే కాకులు డబ్బులు తీసుకుని వచ్చి నీ యొక్క ఇంటిలో వరండాలో వేసిపోతాయి, నీ కాంపౌండ్లో డబ్బులు వేసి వెళ్ళిపోతాయి. జెస్సీ డూప్లాంటిస్ గారని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన క్రిస్మస్ సీజన్ అంట. క్రిస్మస్ సీజను ఇంటి నుంచి బయటకు వచ్చేసి కాంపౌండ్లో తిరుగుతూ ఉన్నాడంట. ఒక పెద్ద ట్రక్కు ఆయన కాంపౌండ్ బయట పైన రోడ్ ఉందంట. ఆ రోడ్లో వెళ్తూ ఉండే ఈయన ఇంటి దగ్గర ట్రక్ ఆపేసి ఆ డ్రైవరు ఆ ట్రక్ దిగేసి ఇంత కట్ట డబ్బులు తీసుకొని ఆయన ఇల్లు ఉన్నటువంటి కాంపౌండ్లోనికి విసిరి వేసేసి, డబ్బులు నీవే తీసుకో, ఈ డబ్బులు నీవే ఎంజాయ్ చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడంట ఆయన. దేవుడు నిన్ను పోషించాలని ఉన్నాడు. దేవుడు చెప్పిన స్థలంలో నీ ఉండు. దేవుడు నడిపించిన రీతిగా నడిపించబడు. దేవుడు ఏదైనా చెప్తే వెంటనే లోబడు. నీకు ఏమి తక్కువ కాదు. నీకు కాకోలాలు భోజనం తీసుకుని వచ్చాయి. ఇప్పుడు విధవరాలు ఆమెకే దిక్కులు, ఆమె చచ్చిపోయేదానికి రెడీ అయితే ఏలియా ఏమనుకుండొచ్చు? ప్రభువా, రాంగ్ అడ్రస్కి వచ్చానయ్యా, మోస్ట్లీ ఈ విధవరాలు కాదేమో, బాగా ఏమండి వాళ్ళ భర్త ఏదో బాగా సంపాదించి బాగా ఏమండి డబ్బులు ఉన్నటువంటి విధవరాలు ఏమో, రాంగ్ అడ్రస్కి నేను వచ్చానేమో, ఇటువంటి డౌట్స్ అయితే ఏలియాకి ఏమీ రాలేదు. ఏ మాత్రము ఏలియాకు డౌటు, అనుమానము ఏమీ కూడా రాలేదు. ఏమన్నాడు తెలుసా? 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నన్ను భయపడవద్దు. పరలోకము మానవ జాతికి ఇచ్చే సందేశం ఏమిటంటే, డు నాట్ బి అఫ్రైడ్. భయపడవద్దు.
భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. నువ్వేం చెప్పావు? లాస్ట్ పిండి ఉంది, నూనె ఉంది, అది చేసుకొని తిని చనిపోదాం అనుకున్నావు అంటే ఓకే గో హెడ్. అలాగే సరే, నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే వెళ్ళు. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఎంత చెడ్డ బుద్ధో ఈ ప్రాఫిట్కు. ఆమె ఆఖరిగా ఏదో ఆమె పిల్లలు లాస్ట్ చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటే ఈయనేమంటున్నాడు? నువ్వు వెళ్ళి చేయి, రొట్టెలు చేయి, మంచిగా నూనె వేసి రొట్టెలు చేయి, అయితే ఫస్ట్ నాకు ఇవ్వు అంటున్నాడు. మొదట నువ్వు తినద్దు, నీ పిల్లలు తినద్దు, మొదట నాకివ్వు. నాకొక చిన్న అప్పము నాకివ్వు. పెద్దది ఏమొద్దులే, పెద్దది మీరు తినండి. ఏమంటాడు తెలుసా? 90% ఏమొద్దు, 90% మీరు పెట్టుకోండి. చిన్న అప్పము 10%, దశమ భాగము ఫస్ట్ మొదట నాకు. ఇక్కడ ఏమనిపిస్తుంది? ప్రభువా, ఇది చాలా టూ మచ్ నాయనా. వాళ్ళ కండిషన్ ఏంటి? కనికరం లేదా? అది అడగడం ఏమన్నా న్యాయమా అని అనిపిస్తుంది మనకు. కానీ దేవుడు కొన్నిసార్లు అలాగే చెబుతాడు. అబ్రాహాముతో ఏమన్నాడు? అబ్రాహామా, ఐ వాంట్ యువర్ సన్. నీ కుమారుని తీసుకొని వెళ్ళి నీ కుమారుని నాకు బలిగా అర్పించు అన్నాడు. ఎంతపా దేవుడు ఎంత కఠినుడా అని అనిపిస్తుంది. ఆ రిచ్ యంగ్ రూలర్ కదా, ధనవంతుడైన యవనస్తుడు వచ్చినప్పుడు ఏమన్నాడు? నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకి అన్నాడు. ఏంది ప్రభువా ఇది? చాలా ఇబ్బంది. నువ్వు చాలా సాత్వికుడి, ప్రేమ స్వరూపివి, ఏంది కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే ఈ సలహాలు సూచనలు ఇస్తావు? అలా అనిపిస్తుంది. ఇబ్బంది పెట్టే సలహాలు సూచనలు అని అనిపిస్తుంది. తర్వాత ఫలం గురించి ఆలోచించడు. ఫలం గురించి ఆలోచిస్తే ఇబ్బంది లేదు, ఏం లేదు. అబ్రాహాం ఏం చేశాడు? పొద్దున్నే లేచాడు. పొద్దునే విధేయత. రాత్రి చెప్పాడు, పొద్దున్న లేచి కుమారుని తీసుకొని వెళ్ళిపోయాడు. అర్పించేదానికి రెడీ అయిపోయాడు. ఏమండి, రెడీ అయితేనే పరలోకం నుంచి వచ్చేసింది వార్త. వద్దు చాలు, నాకు అర్థమైపోయింది, నువ్వు ఇచ్చేదానికి వెనగలేదు. నువ్వు వెంటనే విధేయత చూపావు కనుక ఇస్సాకును మానసికంగా ఆత్మీయంగా ఇచ్చేశాడు దేవునికి. ఇస్సాకును మరలా ఇచ్చేశాడు. విత్తనం విత్తాడు, దేవుడు మరలా ఇచ్చాడు. నూరంతలుగా ఇచ్చేశాడు. ఇక్కడ ఈమెనేమంటున్నాడంటే, మొదటి అప్పము నాకివ్వు. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఏలియాను పోషించేదానికి విధవరాల్ని పెట్టాడు, విధవరాల్ని పోషించేదానికి ఏలియాని పెట్టాడు. చూసారా? గుర్తుపెట్టుకోండి, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సారెపతులో మిగిలిన ప్రాంతాల్లో చాలామంది విధవరాలు ఉన్నా కూడా ఈమె దగ్గరికే పంపించాడు దేవుడు. ఈమె దగ్గరికే దైవజనుని పంపించాడు. సో దైవజనుడు ఈమెతో మాట్లాడుతున్నాడు, ఈమెకు సలహాలు ఇస్తున్నాడు, ఈమెకు సూచనలు ఇస్తున్నాడు. మొదటి అప్పము నాకు తీసుకొని రా అని చెప్పాడు. చెప్పి ఏమన్నాడు తెలుసా? తరువాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకొనుము. 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఇదే తాళపు చెవి. ఏమయ్యా, నువ్వు చూస్తే ఏదో కొంచెం భక్తి పడు ఉన్నట్లున్నావు. నువ్వు ఏదో నీళ్ళు అడిగితే నీళ్ళు ఇద్దామని నేను అనుకుంటే మా అప్పాలకి ఎసురు పెట్టావా? మళ్ళీ భోజనం కావాలని అడుగుతున్నాం. లేదు నాయనా, నాకు పెనిమిటి కూడా లేడు, మా పరిస్థితి బాగలేదు, వేరే పక్క ఇంటికి వెళ్ళు. అడుక్కునే వాళ్ళసి అంటారు, పోయిరాపో అంటున్నాం కదా మనము. అలా అనలేదు ఈమె. వెళ్ళి ఏలియా చెప్పినట్లు చేసింది. ఏమయ్యా, మా కడుపు కొడుతున్నావు, నువ్వు వచ్చి ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలియదు, మా కడుపు కొడుతున్నావు అనలేదేమే. ఏలియా ఏమి చెప్పాడు దానికి వెంటనే ఆమె లోబడింది. ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పు చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె
అయిపోలేదు. వాట్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఆమె ఇచ్చింది ఎంత అండి? చిన్న అప్పము. చిన్న అప్పం కోరుకున్నాడు ఏలియా. చిన్న అప్పం కోరుకున్నాడు. చిన్న అప్పం ఇచ్చింది. వీళ్ళు రమారమి ఎంత కాలము తిన్నారో తెలుసా? రమారమి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఏలియా ఆ విధవరాలతో ఉన్నాడు. విధవరాలు ఇంటిలో ఉన్నాడు. మిద్దె పైన ఒక రూమ్ ఉందంట విధవరాలకి. ఆ రూమ్లో ఉన్నాడు ఏలియా 2 సంవత్సరాలు. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఊర్లో అందరూ రాలిపోతున్నారు, పిల్లలను వండుకొని తింటున్నారు ఊరిలో. కానీ ఈ విధవరాలు మాత్రం పోషించబడింది. ఏలియా పోషించబడ్డాడు, విధవరాలు పోషించబడింది. హల్లెలూయా. దేవుడు వీరిద్దరిని చూడండి ఏ రీతిగా పోషించాడో. ఆమె చిన్న అప్పం విత్తింది. 2 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని చపాతీలు చేసుకున్నారో, అన్ని చపాతీలకు నూనెను దేవుడు అద్భుతము ద్వారా నూనెను ప్రొడ్యూస్ చేశాడు. పిండిని ఏమండి, గోధుమలు ఇవ్వలేదు ఆయన, గోధుమ పిండిని ఇచ్చాడు. పరలోక మిషన్ ఆడించేసి గోధుమ పిండిని ఇచ్చేసాడు వాళ్ళకి. తొట్టిలో పిండి అయిపోలేదంట. సూపర్ న్యాచురల్గా పిండి మల్టిప్లై అవుతుంది, అయిపోతుంది. పిండి వస్తానే ఉంది. ఏలియా ఏమన్నాడు తెలుసా? ఏలియా పలికాడు ఏమన్నాడు తెలుసా? మరలా భూమి మీద వర్షం కురిసేంత వరకు అన్నాడు. వర్షం కురిసేంత వరకు తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పాడు. వాట్ అ ప్రొవిజన్. చిన్న అప్పం విత్తి 2 ఏళ్లకు సరిపోయే పంటను కోసుకుంది. 100 కాదా ఇది 1000. అందుకే కదా 100 అంటే కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ, కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా 100%, ఎగ్జాక్ట్గా 100 fold, 3 రకాలుగా వస్తుంది. ఇక్కడ 100 కంటే ఎక్కువ. చిన్న అప్పం ఇచ్చింది. దశంభాగం చిన్న అప్పం మొదట దట్ ఈస్ ద ప్రయారిటీ. అది దేవుని పైన ఉన్నటువంటి గౌరవము. మనం ఇచ్చే దశంభాగము దేవుని ఏం చేసుకుంటాడంటే, దశమ భాగము దేవుని ఘనపరుస్తుంది. ఇప్పుడు ఏలియా ఈ విధవరాల దగ్గర కాకుండా ఇంకొక చోటుకి వెళ్ళింటే ఇది జరిగిండేదా? జరగదు. అందరు విధవరాలు నాశనం అయిపోయారు, ఈమె మాత్రం నాశనం కాలేదు. ఈమె పిల్లలు ఏలియా కలిసి దగ్గర 2 సంవత్సరాలు రహస్యంగా ఏమండి పరలోక ప్రొవిజన్ వారు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. దేవుడు వీరిని పోషిస్తూ ఉన్నాడు. వీరికి ఏమీ కూడా తక్కువ కాలేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అన్నాడు, 3.5 సంవత్సరాలు నేను మీతో కూడా ఉన్నాను కదా, మీరు పరిచయంలో ఉన్నారు కదా, మీకు కానీ మీ కుటుంబాలు కానీ ఏమైనా తక్కువైందా అంటే మాకు ఏమీ తక్కువ కాలేదన్నాడు. పౌలు గారు అంటారు, నేను ఏమీ తక్కువ లేక అన్నీ కూడా సమృద్ధిగా కలిగి ఉన్నాను అని పౌలు అంటాడు. ఏమి తక్కువ కాలేదు ఆమెకి. ఈ విధవరాలు దేవుని యొక్క దృష్టిలో కటాక్షం పొందుకుంది. ప్రతి కుటుంబానికి దేవుడు ఒక దైవజనుని నియమించుంటాడు. ఒక దైవజనుడు అన్నటువంటి వాడు ఒక గిఫ్ట్, ఒక వరం. నీ కుటుంబానికి ఒక వరము. ప్రవక్తలు, కాపరులు, బోధకులు, అపోస్తలులు, సువార్తికులు, వీరందరూ గిఫ్ట్స్ అంట. మానవాళికి, సంఘానికి దేవుడిచ్చిన వరాలు అంటాడు పౌలు. వరాలు నీ కుటుంబానికి ఏలియా ఎవరు? హూ ఈజ్ ద ఎలైజా ఆఫ్ యువర్ ఫ్యామిలీ. వేరే విధవరాల దగ్గర ఏలియా లేడు, ఈ విధవరాల దగ్గర ఏలియా ఉన్నాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో నజరేతుకి వెళ్ళినప్పుడు చెప్పాడు అన్నమాట. సారెపతులో చాలామంది విధవరాలు ఉన్నా, ఇశ్రాయేల్ దేశంలో చాలామంది విధవరాలు ఉన్నా, సారెపతులో ఉన్న ఒక విధవరాల దగ్గరికే ఏలియా పంపబడ్డాడు. యువర్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ ప్రాఫెట్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ప్రవక్త అవసరము. ప్రవక్తలకు అవసరం వస్తుంది. ఇప్పుడు ఏలియాకు ప్రాబ్లం వచ్చింది, భోజనం లేదు. దేవుని మీద ఆధారపడితే కెరీతు దగ్గరికి వెళ్ళమన్నాడు, అక్కడ నీళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు ఎక్కడ విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు, నామోషిగా ఫీల్ కాలేదు. దైవ సేవకులమైనటువంటి మాకు అవసరతలు వస్తూ ఉంటాయి. ఆ అవసరాలు తీర్చేదానికి మనుషులను దేవుడు వాడుకుంటాడు. ఎవరి ద్వారా అయినా తీర్చవచ్చు. ఎవరి ద్వారా నీకు ఉద్యోగం సద్యోగం ఏమో లేకుండా ఉండవచ్చు, కానీ నీవు నాకు గొప్ప సాయం చేయొచ్చేమో. మెరకలు పెట్టింటాడు దేవుడు, అద్భుతం పెట్టింటాడు దేవుడు.
ఆశ్చర్యకార్యాలు పెట్టింటాడు దేవుడు. కుటుంబంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. ఎవ్వరికి ఎలా పిండి వస్తుందో, ఎలా నూనె వస్తుందో ఎవ్వరికి అర్థం కాలేదు. కానీ వీరు చావలేదు. ఆమె ఏమనుకున్నది? తిని నేను నా పిల్లలు చచ్చిపోతామని అనుకున్నారు, కానీ వారు చావలేదు. ఎందుకంటే దైవజనుడు అక్కడ ఉన్నాడు. తర్వాత అదే పీరియడ్లో ఏమవుతుందంటే ఆమె కొడుకు చనిపోతాడు. ఫాస్ట్గా చదివి నేను ముగిస్తాను. 17 వచనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానుడైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిల్వజాలనంత వ్యాధి గల వాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా ఎద్దుకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే నా ఎద్దుకు వచ్చి వాడిని మనవి చేయగా, అతడు నీ బిడ్డ నా చేతికి మనం చెప్పి ఆమె కౌడిగిట్లో నుంచి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితి వాని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తను పారచాచుకొని, యెహోవా నా దేవా, నామరాలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికను. ఏలియా చిన్నవాని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. భూలోకంలో ఉన్నాం కదా మనము, ఎప్పుడూ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. దేవుడు దైవజనులను సమస్యలలో పరిష్కారంగా దేవుడు నియమించాడు. ఏ దైవజనుడిని నీ కుటుంబం మీద దేవుడు నియమించాడు? కనుక్కో, దేవుని సన్నిధిలో కనుక్కో. ఏ సంఘములో నిన్ను నాటబడి ఉన్నామన్నాడని దేవుడు చెప్పాడు, కనుక్కో. నీకు కేరితు వాగు ఏదో కనుక్కో. దేవుడు చెప్పిన స్థలం చాలా ఇంపార్టెంట్. షఫ్లింగ్ చేయకూడదు మనం. ఏమంటే తాడిపత్రి నంద్యాల, తాడిపత్రి అనంతపురం షఫ్లింగ్ బిజినెస్ నో, అది పద్ధతి కాదు, అది క్రమం కాదు. దేవుడు ఎక్కడ నిన్ను ఉండమన్నాడు, ఏ దైవజనుని క్రింద ఉండమన్నాడు, ఏ సంఘములో నువ్వు నాటబడి ఉన్నాడు, ఏ దైవజనుని నీ కుటుంబం మీద దేవుడు నియమించాడు, అది ఫస్ట్ దేవుని దగ్గర తెలుసుకో. ఎవరైనా దైవజనులు వచ్చేసి ఈవెన్ నేను వచ్చి చెప్పిన దేవుడు నన్ను మీ కుటుంబం మీద నిలబెట్టాడంటే కూడా నమ్మద్దు. మీకై మీరు తెలుసుకోండి. నేను చెప్పినా నమ్మద్దు, ఎవరు చెప్పినా నమ్మద్దు. తెలుసుకోండి. ప్రభువా, నా కుటుంబానికి ఏలియా ఎవరున్నారండి ఈ కాలంలో ఎవరున్నారండి? ఏలియా లాంటి వాళ్ళు ఎవరున్నారండి? ఏలియా మనలాంటి స్వభావం గలవాడే అని దేవుడు చెప్పాడు. నీకు కావాల్సింది ఏంటి? నీకు దాహం ఉంటే దాహం తీర్చేవాడు కావాలి. పరిష్కారము ఎటువంటి వాడిస్తే నీకేంటి? పరిష్కారము ఎటువంటి వ్యక్తి నీకు ఇస్తే ఏంటి? కాకోలాన్ని వాడుకున్నాడు. పాత నిబంధనలో కాకులు అపవిత్రమైన జంతువులు, అపవిత్రమైన పక్షులు, అవి అపవిత్రమైన జీవులు, వాటిని వాడుకున్నాడు. ఇక్కడ ఏలియాను పోషించడానికి విధవరాల్ని వాడుకున్నాడు. ఎవరినైనా వాడుకుంటాడు. పాయింట్ ఏమిటంటే దేవుని చేత నియమించబడిన అధికారము, అది పాయింట్. ఇది దేవుడు నియమించాడు అధికారి. పలాని సంఘ కాపరిని నా కుటుంబం మీద దేవుడు నియమించాడు. నీ కుటుంబానికి ఏలియా ఎవరు? హూ ఈజ్ ద ఎలైజా ఆఫ్ యువర్ ఫ్యామిలీ? దైవజనులు అందరూ నా వాళ్ళని అనుకుంటే ఎత్తిపోతారు. వేల మంది దైవజనులు ఉన్నారు. హూ ఈజ్ యువర్ ఎలైజా? Go and seek the face of God. Go and find in the presence of God who is your Elijah. నీ ఎలైజా ఈయనని దేవుడు చెబితే కాళ్ళు ముక్కడం తప్ప ప్రతి ఒక్కటి చెయ్యి. అంటే దేవదూతలాగా గౌరవించు. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవదూతలాగా గౌరవించు. ఎలైజా ఉండాలండి. కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? కుటుంబంలో చావు వచ్చినా కూడా మరలా ఎందుకు బ్రతికారు తెలుసా? దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో ఉన్నాడు. చాలామంది ఎలా ఉంటారంటే, చాలామందికి ఊరికొక తండ్రి ఉంటాడు. ఏ ఊరికి పోతే ఆ పాస్టర్ వాళ్ళ తండ్రి అయిపోతాడు అన్నమాట. ఏ ఊరికి వెళ్తే, ఇప్పుడు అనంతపురం ఉన్నా అనుకోండి, అబ్బా మా ఆత్మీయ తండ్రి అంటారు. ఇక్కడ ఏమండి, మళ్ళీ ఎక్కడికో పోయారనుకోండి, ఇక్కడ గుంటూరుకో లేకపోతే విజయవాడకో హైదరాబాద్కి వెళ్ళారనుకోండి, అక్కడ కొత్త తండ్రి వస్తాడు. అక్కడ
ఈ తండ్రి అయిపోయి ఈ తండ్రిని మర్చిపోతాడు, అక్కడ కొత్త తండ్రి పుట్టుకొని వస్తాడు, ఆయన ఆత్మీయ తండ్రి. ఏంటండి ఇది? నాన్ సెన్స్, రబ్బిష్, ఫూలిష్నెస్. చాలామందికి తెలియడం లేదు ఇది. ఏమండి, భౌతికపరమైన తండ్రులను కూడా ఇట్లే మార్చుకుంటారా? చెమడాలు ఒలుస్తాడు మీ నాన్న. ఊరికి వెళ్ళి ఆడెవరైనా కొంచెం నిన్ను బాగా చూసుకుంటే మా నాన్న ఈయన అన్నాడు అనుకోండి, ఉతికి ఆరేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత. ఊరికొకరు తండ్రి మారండి, మారకూడదు. కొంచెం క్వాలిటీ ఉండాలి మనకి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు సీరియస్ ప్రార్థన చేసుకుని, ప్రభువా ఏలియా లేకపోతే నాకు దిక్కు లేదయ్యా, ఏలియా లేకపోతే నాకు దిక్కు లేదు. దేవుడు నియమించాడు కదా. కొంతమంది అనుకుంటారు మాకు ఎవరు అవసరం, మేము దేవుడు అనుకుంటారు. వీళ్ళంతా ఎత్తిపోతల పథకాలే. పౌలును యేసు ప్రభు దర్శించాడు. దర్శించి ఏమని చెప్పారు తెలుసా? పౌలు, అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన ప్రవక్త కాదు, అపోస్తలుడు కాదు. అననీయ దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్తాడు నీకు అన్నాడు దేవుడు. దేవుడే చెప్పచ్చు కదా, దేవుడే చెప్పచ్చు కదా. కొన్ని విషయాలు మనుషుల ద్వారానే వస్తాయి. దేవుడి చేత నియమించబడిన అధికారాన్ని నీవు గౌరవించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈమె దైవజనుడితో వాదించలేదు. దైవజనుడు ఏం చెప్తే అది చేసింది. చిన్న అప్పం ఇచ్చి 2 సంవత్సరాలు కావాల్సినటువంటి పోషణను పొందుకుంది. అద్భుతం జరుగుతుంటే దయ్యంగాడికి కళ్ళు గుట్టాయి, తట్టుకోలేకపోయాడు. కుమారుని చంపేశాడు. వాడు దొంగతనానికి హత్యకు నాశనం తప్ప మరి దేనికి రాడు. ఎవరు చంపాడు? దేవుడు చంపాడు. దయ్యంగాడు చంపాడు. రోగం ఇచ్చి చంపాడు. తట్టుకోలేకపోయాడు, ఓడ్చుకోలేకపోయాడు. కానీ దైవజనుడు ఉన్నాడు అక్కడ. దేవుని చేత నియమించబడిన దైవజనుడు ఉన్నాడు అక్కడ. దైవజనుడు లేని కుటుంబం ఎలా ఉందో తెలుసా? పిల్లలను చంపి కోసుకొని ముక్కలు చేసుకొని వండుకొని తిన్నారు. దైవజనుడు లేనటువంటి కుటుంబాలు, ఏలియా వెళ్ళనటువంటి కుటుంబాలు అలా జీవించారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గాడ్లీ అనాయింటెడ్ పర్సన్ ఫర్ అవర్ లైఫ్. ప్రతి ఒక్క కుటుంబానికి ఏమండి, దేవుని చేత నియమించమన్నటువంటి దైవజనుడు ఉండాలి. ఆ దైవజనుడు దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తే ఉండాలి. మతం గురించి చెప్పేవాళ్ళు కాదు, రూల్స్ రెగ్యులేషన్ చెప్పేవాళ్ళు కాదు. దేవునితో కాదు. ఏలియా ఏం చేశాడు? సమస్య వస్తే దేవునితో మాట్లాడాడు. దేవునితో మాట్లాడి దేవుని నుంచి జవాబు పొందుకున్నాడు. ఏలియా ప్రార్థన యెహోవా అంగీకరించి మళ్ళీ బ్రతికించాడు చచ్చిపోయిన వాడిని. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. ఇమ్మీడియట్ ఒబీడియన్స్. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడం, ఏమి చేయమంటే అది చేయడం, ఏమి ఇవ్వమంటే అది ఇవ్వడం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. సాక్రిఫైస్ కదా, దీన్ని సాక్రిఫైస్ అంటాం. మీ ఇంట్లో మీరు ఒక 100 చపాతీలు చేసుకొని 1 చపాతీ ఇవ్వడం సాక్రిఫైస్ కాదు. ఏమండి, అది సాక్రిఫైస్ కాదు. ఇక్కడ ఆఖరి భోజనంలో దేవుడు చిన్న అప్పం ఇమ్మని ఏలి అడుగుతున్నాడు. చిన్న అప్పం ఇమ్మని. సాక్రిఫైస్, త్యాగం చేయాలని దేవుడు కొన్నిసార్లు మనకు టెస్ట్ పెడతాడు. ఉదయకాలం నాకు చిన్న విషయం చెప్పాను. ఒక యజమానుడు త్యాగానికి ఏమి ఇబ్బంది లేకుండా ఇచ్చేదానికి తేడా చెప్తాను మీకు. త్యాగం కాని దానికి, సాక్రిఫైస్ కాని దానికి తేడా చెప్తాను. ఒక ఆయన ఒక ఇంట్లో ఒక కోడిని ఒక గొర్రెను పెంచుకుంటున్నాడట. బాగా ఇష్టంగా పెంచుకున్నాడు. ఒక కోడిని ఒక గొర్రెను బాగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజు ఏమీ తక్కువ లేకుండా వాటికి కావాల్సిన ఆహారం అంతా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ కోడి గొర్రె 2 మాట్లాడుకునేట, మన యజమానుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కదా, మనకి ఇంత చేస్తున్నాడు కదా, మనం ఏమైనా చేద్దాం, మనం ఏమైనా ఇద్దాం ఆయనకు అని మాట్లాడుకుంటే ఏమిద్దాం అని అనుకున్నప్పుడు కోడి గొర్రెతో అన్నదంట, నేను గుడ్లు ఇస్తాను, నువ్వు మాంసం ఇవ్వు అన్నదంట. అంటే నేను ఇప్పుడు గుడ్డు ఇస్తాను, నేనేమో బతికే ఉంటాను, నువ్వు మాత్రం చచ్చిపో అన్నదంట. గుడ్లు ఇవ్వడము సాక్రిఫైస్ కాదు, మాంసం ఇవ్వడమే సాక్రిఫైస్. ఈ విధవరాలే మొదటి అప్పము నాకు ఇవ్వు అన్నాడు. దేవుడు టెస్ట్ పెడుతున్నాడు. అది ఎంతమంది విశ్వాసులు ఈ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు. దశంభాగం ఇవ్వకుండా ఎంతమంది ఫెయిల్ అయి కూర్చున్నారు. ఇంకా వారికి ఫైనాన్షియల్గా దేవునికి వారికి సంబంధమే ఉండదు తెలుసా మీకు. వాళ్ళు ఎన్ని సర్కస్లు చేసినా ఫైనాన్షియల్ మెరికల్ జరగవు.
ఎందుకు? దేవుడు పెట్టే టెస్ట్ అది. దశమ భాగము, చిన్న అప్పము ఇస్తే ఏం జరిగింది ఇక్కడ? నమ్మదగిన దేవుడు ఏం చేశాడు? చచ్చిపోయారా వాళ్ళు? ఏమన్నా వారికి ఏమన్నా తక్కువైందా? తక్కువ కాలేదు. దేవుడు చెప్పింది, నువ్వు దేవుని యొక్క రాజ్యంలో విత్తితే నీకు తక్కువ కాదు. 2 సంవత్సరాలు ఏ కష్టం లేకుండా సూపర్ న్యాచురల్గా వీరు పోషించబడ్డారు. దాదాపుగా 2 సంవత్సరాలు. దేవునికి రాజ్యంలో ఏమీ తక్కువ లేదు, తక్కువ మనకు ఉండదు. తక్కువ ఉండేదంతా ఏంటంటే విధేయతనే. ఇట్స్ అ ఒబీడియన్స్ ప్రాబ్లం. వీ డోంట్ ఒబే గాడ్. వీ ఆల్వేస్ లవ్ వాట్ వీ వాంట్ టు డూ. మనకు నచ్చింది మనం చేస్తాం, మనకు సౌకర్యంగా ఉండేదే మనం చేస్తాం. కొంచెం కష్టం అనిపిస్తే కష్టపడం వద్దు. అసలు దశమ భాగం గురించి ఎంతమంది వెర్రి బోధలు చెప్తుంటారంటే, వెర్రి బోధలు. దశమభాగం ఎక్కడికి పోతుంది? ఎవరు వాడుకుంటున్నారు? ఎందుకు వాడుకోవాలి? ఎవరి చేతిలోకి పోతుంది? ఇవంతా ఏంటంటే దుష్టు నుంచి పుట్టేవి ఇవన్నీ కూడా. దేవుడు చెప్పిన మాట, మనుషులు చెప్పే మాట కాదు. మొదటి అప్పము వాదించకుండా వెంటనే విధేయత చూపింది. మనం వాదించకూడదు, విధేయత చూపాలి. 100 పంట ఇచ్చాడా? ఏమండి 1000 ఎంత వచ్చిందో? 2 సంవత్సరాలు పోషించబడ్డారు దగ్గర వారు. చిన్న అప్పం ఇచ్చినంతే. చిన్న విధేయత, చిన్న విత్తనం గొప్ప పంటను కోసుకునేటట్లు దేవుడు గొప్ప కార్యం చేశాడు. మనం ఇచ్చేది చేత్తో ఇస్తాం, దేవుడు మనం ఒడిలోకి వేస్తాడంట పంటను. హల్లెలూయా. విత్తనం చేత్తో ఇస్తాం, కానుక చేత్తో ఇస్తే రెడీగా ఉండండి 100 పంట తీసుకునేదానికి. ఒడిలోనికి వేస్తాడంట. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you. God is a faithful God. ఏలియా దేవుడే మన దేవుడు, విధవరాలు సేవించిన దేవుడే మన దేవుడు. చాలామంది విధవరాలు నాశనం అయిపోయారు, అది సంసారాలు నాశనం అయిపోయాయి, కుటుంబాలు నాశనం అయిపోయాయి. కానీ దైవజనుడు ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబము, దైవజనుని ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఆ కుటుంబము, దైవజనుని మాట వినే ఆ కుటుంబంలో మరణం వచ్చినా కూడా దేవుడు మరలా బ్రతికించాడు. సమస్యలు రావని చెప్పడం లేదు, సమస్యలు వచ్చినా కూడా ఆ దైవజనుని ద్వారానే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఏ పొలంలో నిన్ను నాటాడో, ఏ సంఘంలో నిన్ను నాటాడో అక్కడే నీకు కావలసినటువంటి ప్రతిదీ కూడా దొరుకుతుంది. దేవుడు నియమించిన చోట కాకుండా ప్రపంచమంతా నీకు తిరిగినా కూడా నీకు సహాయము రాదు, సహాయము దొరకదు. దేవుడు ఏ సంఘంలో నిన్ను నియమించాడో, నాటాడో అక్కడే నీకు కావలసిన సమస్తమును దాచిపెట్టాడు. విధేయత చూపితే అక్కడే నీవు పంటను కోసుకుంటావు. 100 పంటను మనము విస్తారంగా కోసుకొని దేవుని నామమును మహిమపరచుదుము గాక.